కమిషనర్ గారు ఇది రౌడీజం ఇది ఇది రౌడీజం సార్. ఇది నోటీసులు ఇచ్చారా మీరు? నోటీసులు ఇవ్వలేదు, ఏమి లేకుండా ఖాళీ చేయమంటే ఏం ఖాళీ చేయాలి సార్ మేము? ఈరోజు మా కమిషనర్ గారు ఎంతసేపు ఎన్నిసార్లు తిరిగినా న్యాయం చేయమని అస్సలు పట్టించుకోవట్లేదు. అసలు నేను మీ నెల్లూరులో ప్రెస్ వాళ్ళందరూ కూడా ఒకసారి గమనించండి. మాకు తెలియదు అన్ని సమస్యలు, పిల్లకాయలు స్కూల్స్ కానీ అన్ని దీంట్లో కట్టుకోవాల్సిందే కదా సార్. పక్కన వాళ్ళు ఎవరు ఇరు కదా, దీంట్లో అన్ని మళ్ళీ బ్లాక్ చేసి రోడ్లు వేసి మేము ఏడపోవాలా? ప్రకాష్ అండి, సుబ్బయ్య కాంప్లెక్స్లో మేము 15 సంవత్సరాల నుంచి ఉన్నాం. కాంప్లెక్స్ 55 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది. 2 రోజుల క్రితం వచ్చి షాపులు ఖాళీ చేయండి సాయంత్రం లోపల అని చెప్పారు. మేము ఏం చేయాలండి ఖాళీ చేయమంటే? మేమైనా లాడ్జ్లో రూమ్ తీసుకొని ఉన్నామా ఖాళీ చేయమంటే? ఏమనుకుంటున్నారు అసలు? మా బతుకు తెరవదండి. ఖాళీ చేయమంటే ఎట్ట ఖాళీ చేస్తాం? 12 షాపులు ఉన్నాయి ఇక్కడ. 12 షాపుల్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? షాపులు గల వాళ్ళు ఏమవ్వాలి? మా బతుకు తెరవది. ఖాళీ చేయమంటే ఎట్లా ఖాళీ చేస్తాం సార్? కమిషనర్ గారు ఇది రౌడీజం ఇది ఇది రౌడీజం సార్. ఇది నోటీసులు ఇచ్చారా మీరు? నోటీసులు ఇవ్వలేదు, ఏమి లేకుండా ఖాళీ చేయమంటే ఏం ఖాళీ చేయాలి సార్ మేము? మాకు కడుపు కొడుతున్నారు సార్ మీరు. ఏంది సార్ ఇది? రౌడీజం అనేది సార్. ఇది ఆడేపోవాలి సార్. మేము ఆడేపోవాలి సార్. ఆవేశం కాదండి, ఆవేశం కదా సార్. ఖాళీ చేయమంటే ఎట్లా ఖాళీ చేయాలి? ఎడకపోవాలి మేము. సాయంత్రానికి ఖాళీ చేయమన్నారు. నోటీసులు ఇచ్చారా? లేదు. మా బతుకు తీరు సార్. అది ఏం చేయాలి మేము? మాది పలానా సుబ్బయ్య కాంప్లెక్స్లో మేము గత 15 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాం. ఈ షాప్లో నేను ఒక 2-3 రోజుల క్రితం మున్సిపాలిటీ సిబ్బంది మా షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కమిషనర్ గారు కలవమంటున్నారని చెప్పారు. మేము 2 డేస్ బ్యాక్ కమిషనర్ గారికి వెళ్ళాము సార్ దగ్గరికి. సార్ ఏం సార్ అంటే మీరు వెంటనే వెకేట్ చేయాలి అని చెప్పారు. సార్ 2 డేస్లో ఎట్లా వెకేట్ చేస్తాం సార్ అంటే అవన్నీ మాకు తెలియదమ్మా, మీరు 2 రోజుల్లో మీరు వెకేట్ చేయాలంటే 2 రోజుల్లో ఎట్లా సార్? ఏమన్నా బట్టలా సార్ సర్దుకొని బయటకు వెళ్ళిపోయేదానికి అంటే ఇన్ని మాకు తెలియదు. అసలు మిమ్మల్ని ఇక్కడ రమ్మంది ఎవరు? అసలు మీకు సమాధానం చెప్పే అవసరంగా నాకు లేదు, మీరు వెళ్ళిపోండి అని కమిషనర్ గారు అన్నారు. 2 రోజుల్లో మేము ఎక్కడికి వెళ్ళాలి? దయచేసి అందరూ నెల్లూరులో ప్రజలు అంతమంది గమనించండి. నెల్లూరులో ఒక్క కాలువ ఎక్స్టెన్షన్ కోసం 2 ఫ్లోర్లు బిల్డింగ్ పగలగొట్టిన చరిత్ర నెల్లూరులో అయితే ఎక్కడ లేదు. మీరు నెల్లూరు మొత్తంలో ఇన్ని దగ్గర కాలువలు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఒక్క కాలువ కోసం 2 ఫ్లోర్స్ బిల్డింగ్ని పగలగొట్టి బిల్డింగ్ కింద కాలువ వేసే చరిత్ర లేదు. కేవలం కక్షపూరితమైన చర్య. వాళ్ళు సిబ్బంది మా దగ్గరకు వచ్చి వాళ్ళు రౌడీజం కానీ, వాళ్ళు మాట్లాడే తీరు కానీ, వాళ్ళు మమ్మల్ని బెదిరించే తీరు కానీ 100% ఇదే కక్షపూరితమైన చర్య. వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే దగ్గర 7-8 అడుగులు గ్యాప్ ఉంది కాలువకి షాప్స్కి. ఇక్కడ చేసుకోవచ్చు వాళ్ళు. కేవలం ఈ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడ్డానికి కారణం ఈరోజు మా కమిషనర్ గారు ఎంతసేపు ఎన్నిసార్లు తిరిగినా న్యాయం చేయమని అస్సలు పట్టించుకోవట్లేదు. అసలు నేను మీ నెల్లూరులో ప్రెస్ వాళ్ళందరూ కూడా ఒకసారి గమనించండి. ఎక్కడ ఆ లాస్ట్ అయ్యప్ప గుడి కాడి నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ దాకా ఏ మూల కాలం ఎక్స్టెండ్ చేసినా బిల్డింగ్ని పగలగొట్టి ఎక్స్టెండ్ చేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా? గమనించండి. ఇన్ని కుటుంబాలు ఈరోజు రోడ్డును పట్టడానికి కారణం ఎవరంటే ఇంతమంది బతుకు తెరువు పోతుంది. ఎవరు దీనికి? ఎవరు వచ్చారు? వాళ్ళు లబ్ధి పొందడం కోసం ఇంతమందిని రోడ్డు వేయడం కరెక్టేనా? ఎవరు లబ్ధి పొందుతున్నారు? ఎవరికి ఉపయోగం దీనివల్ల? ఎవరు దీనివల్ల లబ్ధి పొందుతున్నారు తెలియాలి. ఎవరికి నోటీసులు ఇస్తున్నారు? ఎవరు క్రాస్ చెక్ చేస్తున్నారు? నోటి మాట చెప్పేసి మీరు వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్తారండి ఎవరైనా?
ఏడ పోవాలో ఎక్కడ పోవాలో చూపిమన్నా ఏది లేదు, ఒక ఆర్డర్ లేదు, ఏమీ లేదు. ఏమి అడిగినా చెప్పమన్నా మీరు పోండి ఎవరు రమ్మన్నారు మా కాడికి అన్నారు. ఇప్పుడు కమిషనర్ గారికి పోతే ఏం మాట్లాడడం లే, ఒక్కరోజు కూడా టైం ఇవ్వడం లేదు. కమిషనర్ గారు అడిగితే రిక్వెస్ట్ చేసాము, ఎన్నోసార్లు ఇచ్చాము, నోటీసులు ఇచ్చాము, పేపర్లు కూడా రాసి ఇచ్చాము, అగ్రిమెంట్లు ఇది రాసి అన్నీ రాసి ఇచ్చాము, సంతకాలు కూడా పెట్టించాము, టైం ఇవ్వండి సార్ అని. ఏం ఇవ్వడం లేదు, ఒక్కరోజు ఇచ్చి వదిలేసారు సార్. మమ్మల్ని రోడ్లలో కూర్చోమంటే ఆడ కూర్చోవాలి సార్. ఈ డబ్బులు అన్నీ తెచ్చి కట్టాలా, రెంట్లు అన్ని కట్టాలని ఆడించి కట్టాలి సార్. ఇట్లా సబ్బాయి కట్టాల్సిన మేము ప్రతిదీ కూడా ఏం ఏం లేకపోతే మేము ఆడించి కట్టాలి. ఇవన్నీ మాకు తెలియదు, అన్ని సమస్యలు పిల్లకాయలు స్కూల్స్ కానీ అన్నీ ఇట్లా కట్టుకోవాల్సిందే కదా సార్. పక్కన వాళ్ళు ఎవరు ఇరు కదా, దీంట్లో అన్నీ మళ్ళీ బ్లాక్ చేసి రోడ్లు వేసి మేము ఏడపోవాలా? మాకు ఎవరు బతుకుతారు? ఏం చూపిస్తారు చూపించండి అని వీడియోని కోరుతున్నాం. ఏదో అడ్జస్ట్ చేయమని మా కొట్లు కాపాడమని అడుగుతున్నాం, అంతే. ఇంకేం అడగడం లేదు దయచేసి. ఇక్కడ శాంతినగర్ టర్నింగ్లో ఇక్కడ 6 కోట్లు కింద 6 కోట్లు పైన ఉన్నాయండి. ఇవి 1973లో మా ఫాదర్ కొన్నాడు పట్టా స్థలము. 1974లో మున్సిపల్ ప్లాన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. ఆ మున్సిపల్ ప్లాన్ కానివ్వండి, పట్టా డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. కావాలంటే మీరు చూడవచ్చు. 67 నుంచి ఉన్నాయండి డాక్యుమెంట్స్. 52 ఏళ్ళు అయింది కొట్లు కట్టి. 52 ఏళ్ళ నుంచి మేము మున్సిపల్ ట్యాక్సెస్ పక్కాగా కడుతూ ఉన్నాము. తర్వాత 92లో కానీ 2011లో కానీ వాళ్ళు వచ్చారు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ చూపించాము. చూపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడుండే కమిషనరు చాలా కక్షపూరితంగా మా మీదకి వచ్చి ఎట్లయినా కానీ దీన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో దౌర్జన్యంగా వచ్చి జేసీబీలు కానీ మిషనరీ తీసుకొచ్చి ఇక్కడుండే కొట్లల్లో ఉండే దాదాపు ఒక 20 కుటుంబాలు 30 కుటుంబాలు ఉన్నాయండి. వీళ్ళని రోడ్డును పడేస్తున్నాడు. ఇది నేను సంపాదించింది కాదు, ఈరోజు కట్టింది కాదు, 50 ఏళ్ల క్రితం మా ఫాదర్ కట్టింది. అప్పటి నుంచి ప్లాన్లు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, ట్యాక్సులు రెగ్యులర్గా పే చేస్తున్నాం. అయినా కానీ ఎందుకనో మున్సిపాలిటీ వారు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నారు, మాకు అర్థం కావడం లేదు. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.